ఒక్కసారి చూడండి ఎంతమంది ఫ్యాన్స్ ఒకేసారి స్టేడియం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకి ప్రాక్టికల్గా సాధ్యం కాలేదు. ఎంత పోలీస్ ఫోర్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి వాళ్ళు లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. లాఠీలకి పని చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి చెదరగొట్టి ఒక డిసిప్లిన్ పద్ధతిలో లోపలికి పంపించాలని పోలీసులు చేసిన ప్రయత్నం ఏమాత్రం సఫలం కాలేదు. ఎందుకంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇంకా అదనపు భద్రత అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం కూడా క్షమాపణలు చెప్పింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. అనేక మంది 50 మందికి పైగానే గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న సిచ్యువేషన్ని ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని అక్కడి ప్రభుత్వం ఊహించలేదా అన్నది అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే ఇంత ప్రెస్టీజియస్ ఐపీఎల్లో విక్టరీ కొట్టి తిరిగి వస్తున్న ఆర్సీబీ టీంని ప్రభుత్వం కంగ్రాచులేట్ చేయాలి, సన్మానించాలని అనుకుంది అంటే అది ఎంత పెద్ద విక్టరీనో మనందరికీ తెలుసు. అలాంటి ఒక విక్టరీ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ విక్టరీ ఎట్టకేలకు చిక్కడంతో ప్రభుత్వం కూడా ఆర్సీబీ టీం మొత్తాన్ని కూడా సన్మానించడానికి విధానసభలో ఏర్పాటు చేసింది. అక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. సన్మాన కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడి నుంచి టీం మొత్తం కూడా ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీగా చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళాలి అన్నది యాక్చువల్ ప్లాన్. కానీ మొత్తం తలకిందులైపోయింది. అక్కడ సన్మాన కార్యక్రమం జరిగి కాసేపటికి అక్కడి నుంచి టీం మొత్తం బయలుదేరి చిన్నస్వామి స్టేడియంకి చేరుకుంటుంది అనగానే మధ్యాహ్నం నుంచే స్టేడియం దగ్గర మనం హడావిడిని చూస్తూ ఉన్నాము. వేలాదిగా క్రికెట్ అభిమానులు, ఆర్సీబీ అభిమానులు చిన్నస్వామి స్టేడియం దగ్గరికి రావడానికి, లోపలికి వెళ్ళి సీటింగ్లో ప్లేస్ సంపాదించడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నించారు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మా ప్రతినిధి రిపోర్ట్ చేసినట్టుగా చాలామంది మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకుని ఆఫీస్లో పర్మిషన్లు పెట్టుకుని ఎలాగైనా ఈ సెలబ్రేషన్స్లో, ఈ విజయోత్సవ ర్యాలీలో, ఈ సంబరాల్లో భాగస్వాములు కావాలి, ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఎంతోమంది భావించారు. వాళ్ళంతా కూడా అక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. కానీ ఊహించని విధంగా వేలాదిగా అభిమానులు అక్కడికి తరలి రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం ప్రాక్టికల్లీ పోలీసులకి సాధ్యం కాలేదు. అందుకే లాఠీలకు కూడా పని చెప్పారు. కానీ ఏం చేసినా 10 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఎంతమంది రోధిస్తూ ఉన్నారో, తమ వాళ్ళు చనిపోయారని కొంతమంది తీవ్ర గాయాల పాలై ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇంకొంతమంది తీవ్రంగా గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని బతికించడానికి పోలీసులు, అలాగే అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ అంతా చేస్తున్న ప్రయత్నాలు, సిపిఆర్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలామంది విషయంలో నిరుపయోగంగా మిగిలిపోయాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో ఉన్న వాళ్ళని బతికించుకోవడానికి హుటాహుటిన భుజాల మీద ఎత్తుకుని చేతులతో వాళ్ళని మోసుకుంటూ అంబులెన్స్లకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్స్కి తరలిస్తూ ఉన్నారు. హాస్పిటల్కి ఇమీడియట్గా చేరుకుంటే డాక్టర్ పర్యవేక్షణ కనుక ఎంత వీలైనంత త్వరగా దక్కగలిగితే వాళ్ళ ప్రాణాలు దక్కుతాయి.